నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాము. మరి నిన్న ధర్మారెడ్డి అప్రూవర్గా మారడం, ఈ రోజు సుబ్బారెడ్డి అసలు విచారణకు వస్తారా? మరి సిట్ ముందుకు విచారణకు వస్తే విచారణ అనంతరమే సుబ్బారెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ కల్తీ నెయ్యి కేసులో తాజా పరిణామాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. కల్తీ నెయ్యి కేసులో రోజుకొక ట్విస్ట్ చూస్తున్నాం సార్. కీలక పరిణామాలు కూడా చూస్తున్నాము. మరి మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి అరెస్ట్ జరగబోతుందంటారా? అసలు ఆయన విచారణకు హాజరవుతారంటారా? విచారణకు హాజరైతే అధికారులకు సహకరిస్తారా? మరోపక్క చూసుకున్నట్లయితే ధర్మారెడ్డి నేను తప్పు చేస్తే నా పై అధికారి అయినటువంటి సుబ్బారెడ్డి కూడా తప్పు చేసినట్టే అనడమే కాకుండా అప్రూవర్గా మారినటువంటి నేపథ్యం ఏం జరగబోతుందంటారు ఈ కేసులో? ఇప్పుడు యాక్చువల్గా ఇందులో పూర్తి బాధ్యుడు ధర్మారెడ్డి. ఎందుకంటే పాలక మండలి ఉంటుంది, వాళ్ళ నిర్ణయాలు పాలక మండలి కొన్ని సూచనలు ఒక నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ధర్మారెడ్డిదే. అంతేకాకుండా కొన్ని సొంతంగా నిర్ణయాలు తీసుకున్న ఈవో చాలా పవర్ఫుల్ అండి అటువంటి చోట. తిరుమల తిరుపతి దేవ ధర్మారెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఈ నెయ్యి విషయంలో స్వామివారి కైంకర్యాలకి, స్వామివారి ప్రసాదాలకి, లడ్డూ ప్రసాదంలో కూడా ఈ నాసిరకం నెయ్యి లాంటి పదార్థాన్ని వాడటం అనేటువంటిది అతను తెలిసి దాన్ని అనుమతించడం, ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ ఇతను అనుమతించకూడదు. అనుమతించడం, దాని మీద లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయటం, అతనికి భగవంతుడు ఒక శిక్ష వేసాడు. అతను వాళ్ళ కుటుంబంలో తీరని దుఃఖం మిగిల్చాడు. అంటే నువ్వు ఎవరి కోసమైతే సంపాదిస్తున్నావో, ఎవరి కోసమైతే అక్రమ మార్గం పెట్టి నువ్వు వాళ్ళ కోసం పోగేస్తున్నావో వాళ్ళు లేకుండా పోయారు. చాలా చిన్న వయసులోనే ఒక రకంగా చెప్పి ఇంట్లో వేడుక జరుగుతున్నప్పుడు పోయాడు. అంతకన్నా పెద్ద శిక్ష ఏమి ఉండదండి. అయినా సరే అతనిలో మార్పు రాలా. అప్పటి నుంచి దైవ చింతన, పాపభీతి ఉండి ఆ రోజే దీన్ని బద్దలు కొట్టాల. ఏం సాధిస్తావు నువ్వు? ఎవడైనా సరే వాళ్ళ పిల్లల కోసం ఏమైనా చేస్తాడు. వాళ్ళే లేకుండా పోయిన తర్వాత ఎవరి కోసం నువ్వు ఇదంతా? నువ్వు ఎవరిని మద్దతు ఇద్దామని, ఎవరిని ప్రేమిస్తున్నావు, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు ఇదంతా? పైగా నీ అవతారం స్వామివారి భక్తుడిగా ఎలా ఉండాలి? ఇప్పుడు అప్రూవర్గా ఏం మారలేదు అతను. జరిగింది నిజమే, అధిష్టానం ఒత్తిడి మీద చేయాల్సి వచ్చిందని చెప్పాడు. అతనే అప్రూవర్గా ఏం మారలేదు. వీళ్ళు వేసి ప్రశ్నలు మామూలుగా అన్ని సాక్షాధారాలు కళ్ళ ముందు పెట్టి అడిగితే ఎవరి కోసం ఒప్పుకుంటాడో ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయినని ముందు అన్నాడు. కానీ వీళ్ళ ట్రాన్సాక్షన్స్, వీళ్ళు మాట్లాడినవి, ఇతను ఆయామంలో ఎంత సరుకు వచ్చింది, ఎంత పే చేశారు, ఇతని సంతకాలు ఇవన్నీ ఎదురుకుండా పెడతారు. ప్రశ్నలు వేసినట్టు మామూలుగా ఏమండి చెప్పండి అని అలాగే ఊరుకోరు, అడిగేసి అన్నీ అడుగుతారు. అప్పుడు ఇంక చచ్చినట్టు ఒప్పుకోవాలి. అధిష్టానం అంటే ఇతను సుబ్బారెడ్డి కాదు, అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి. అందరూ కూడా సుబ్బారెడ్డి అనుకుంటున్నారు. ఇతను అధిష్టానం జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఈ గ్యాంగ్ అందరికీ ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డే. అధిష్టానం ఒత్తిడి మేరకు చేయాల్సి వచ్చిందన్నమాట. ఆ పేరు చెప్పాలి ఏమంటే వాళ్ళు చెప్పే ఉంటాడు. మనకు రివీల్ చేయలేదు కానీ వాళ్ళు చెప్పే ఉంటాడు. ఇంకోటి ఏంటంటే ఇతని అకౌంట్ తనిఖీ చేయాలి. ధర్మారెడ్డికి 1000 కోట్ల ఆస్తుంది. ఇది ఫ్లూక్గా మాట్లాడతలేదండి. ఖచ్చితంగా ఈ కింగ్ పిన్స్, ముఖ్యమైన వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్న ముఖ్యమైన వ్యక్తులు 1000 కోట్ల సామ్రాజ్యంలో ఒక ఎంటర్ అయిపోయారు. వాళ్ళు ఏంటంటే డబ్బుంటే ఏమైనా చెయ్యొచ్చు, ఏమైనా సాధించవచ్చు, ఎవడో మనల్ని ఏం పీకలేడని అతను అనేక సందర్భాల్లో అతని సన్నిహితుల దగ్గర మాట్లాడాడు. అది నా దగ్గర ఉందో, నాకేం ఎవరిని అడుగుతారు కదా, ఏంటయ్యా ఈ గోళ, న్యూసెన్స్, ఇంత పాపం అని అన్నప్పుడు ఏమైనా డబ్బులు ఉంటే మనీమే పైసామే పరమాత్మ అన్నట్టుగా మాట్లాడాడు అతను. కానీ అతను పోయిన కొడుకుని తీసుకురాలేదు కదా మనీ. ఆ జ్ఞానోదయం అవుద్ది మెల్లమెల్లగా. మనం ఏం కోల్పోయామనేటువంటిది ఒళ్ళు పొగరుండి కొవ్వెక్కిపోయి కళ్ళు నెత్తిమీగెక్కినప్పుడు మనకేం కనిపించదు. ఒక్కొక్కటి అధికారాంతం అయిన తర్వాత మన పెత్తనం సాగనప్పుడు నేను మీద వేసుకెళ్తావు డబ్బు. మహామహులు, అపర కుబేర్లు, సంపన్నులు, కోటీశ్వరులు, ప్రపంచ సంపన్న దిగ్గజాలు ఎవడో ₹10 కూడా కూడబట్టుకెళ్ళలేదు. అలా వదిలేసిపోయారు అంతే. కరోనాలో అయితే మరీ దారుణం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా అతను ఇంకా ఇలాంటి చాలామందికి వైరాగ్యం వచ్చింది కరోనా వచ్చిన తర్వాత. ఏటి జీవితం అని, ఈ జీవితం నీటి బుడగాను అనిపించింది అందరికీ. ఎప్పుడు పేలిపోద్దో తెలియదని.
దానికోసం ఇన్ని పాపాలు చేయాలా, ఎంతమంది విశ్వాసాలను దెబ్బతీయాలా, కోట్లాది మంది విశ్వాసాలను దెబ్బతీయలేదు, మనోభావాలు దెబ్బకొట్టేయలేదు. సుబ్బారెడ్డి ఇతను కలిపి అధిష్టానానికి సీకర్. అంటే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముందే ఇటీవల కాలంలో ఆవులు సరిగా తిండి తినకపోతే ఇటువంటి నెయ్యి వస్తుందని ఆయన ఒక స్ట్రాటజీ పరంగానే ఆ కామెంట్స్ చేస్తారు. మీకు అతను మాట్లాడే పిచ్చి మాటలన్నీ కూడా మందులు వేసుకోకపోవడం వల్ల కొన్ని మాటలు వస్తాయి. అలాగా ఇంకోటి కూడా ఏంటంటే ఈ అసలు విషయం వదిలేసి దాని మీద మాట్లాడుకుంటాం కదా. చాలామంది ఎర్రి మాటలు ఎర్రోళ్ళలాగా ఉంటూ ఉంటారు చూస్తానికి, బుర్ర తక్కువే ఉండదు. ఆ క్రిమినల్ మైండ్ అయితే అతను దండిగా ఉంది. మామూలుగా లోకజ్ఞానం తక్కువ అతనికి, కానీ అతని బుర్ర అంతా కూడా నేరం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనేటువంటి నేర స్వభావంతో ఉంటాడు అంతే అతను. ఆవులు తౌడు తింటే తౌడెత్తాయా పాలు అన్నట్టుగా చెప్తున్నాడు అతను. ఇవన్నీ తిన్నాయి అందుకని వచ్చినాయి, సరిగ్గా ఆహారం లేకపోవటం వల్ల కల్తీ అయిపోయింది, ఇది ఆ జంతు మాంసం కలిసినట్టు అయిపోయింది, ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు అతను. అంటే పరాకు మాటలు అంటారు, అంటే పైత్యం వచ్చినప్పుడు ఒక్కోసారి అలాంటి పరాకు మాటలు వస్తాయి. ఒకటండి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి తాలూకు నలుగురు సామంతులు. వీళ్ళు నలుగురు పరకామణిలో సొమ్ము దొబ్బేసిన, స్వామివారి నగలు అపహరించిన, స్వామివారికి సప్లైలు ఇటువంటి ఇప్పుడు మన నెయ్యి ఒకటి విషయం చూస్తున్నాం. ఇంకా అనేక ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఖర్జూరము, జీడిపప్పు, ఇలాంటి డ్రై ఫ్రూట్స్ బోల్డ్, శనగపప్పు, ఇలాంటివన్నీ సప్లై ఉంటాయి, చాలా ఉంటాయి రకరకాల. అందులో ఎంత నాణ్యత లేని సప్లై చేయించారో అది చూడాలి. అన్నప్రసాదాల్లో నాసిరకం బియ్యం ఉండేసిపోయారు, ఇప్పుడు మంచి బియ్యం పెడుతున్నారు. అప్పుడు వీడియోలు కూడా తీసి పెట్టారు స్వామివారి అన్నప్రసాదానికి. పప్పు ఎలా ఉందో, అన్నం ఎలా ఉందో చూడండి అని చెప్పేసి గోల పెట్టేశారు. అప్పుడు వీళ్ళనే మామూలు శిక్ష విధించకూడదండి, భగవంతుడి శిక్ష అది బోనస్ వీళ్ళకి. ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం కూడా శిక్షించాలి, దేవుడికే విడిచిపెట్టకూడదు. దేవుడు ఎలాగ శిక్షిస్తాడు వీళ్ళని, దేవుడు ఎలాగ శిక్షిస్తాడు కదా అని వీళ్ళని విడిచిపెట్టకూడదు. ప్రభుత్వం ఈ చట్ట ప్రకారం వీళ్ళని ఇప్పుడున్న కఠినమైన చట్టాలు కరెక్ట్గా అమలు చేస్తే కనుక వీళ్ళు ఈ ఒక్క కేసుల్లోనే జీవితకాలం జైల్లో ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే అతను మల్టిపుల్ కేసెస్లో ఉన్నాయి, మల్టిపుల్ క్రైమ్స్ చేసాడు అతను. అందులో మళ్ళీ కొన్ని నాటిలో సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉంటారు, కొన్ని నాటిలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఉంటారు. ఇలాగన్నమాట. ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు, ముఖ్య నాయకులు అందరూ ఇతనితో పాటు నేరస్తులే. ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళు మంచి పనులు చేసుకుంటా, వాళ్ళు చేసుకున్న మంచిని ప్రచారం చేసుకుంటా ఒక రకం అది. ఇంకో రకం ఏంటంటే ఇప్పుడు సాక్షిలో ఈ నెయ్యి విషయంలో చంద్రబాబు గారు చేసాడు కల్తీ అంటున్నారు వాళ్ళు. మరి ఇలాంటి ఇంత అడ్డగోల అబద్ధాలు ఆడేవాడిని మాట్లాడనివ్వచ్చా? వీళ్ళందరినీ మూసేస్తే మీకు సగం బెడద వదులుతుంది. మీ పని మీరు చేసుకుంటే బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి. ఆ లక్ష్యం ఏంటి? కూటమి ప్రభుత్వం లక్ష్యం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి, మహిళలకు సాధికారత రావాలి, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలి, వాళ్ళ భవిష్యత్తుకి భరోసా కల్పించాలి, పోలవరం పూర్తి అవ్వాలి, అమరావతి లాంటి ఒక అద్భుత నగరం నిర్మించబడాలి, 2047 నాటికి ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా ఉండాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, టాప్ 5లో వీళ్ళు ఉండాలి అన్న కోరిక ఉంది కదా. అవన్నీ ఉండాలంటే ఈ రాళ్ళు, ముళ్ళు, పాములు, తేళ్ళు ఇవన్నీ తీసేయాలి. తీసేయడం చంపేయమంటాం కాదు, జైల్లో పెట్టేయాలి, ఇంక బయట రాకుండా తలుపులు వేసేయాలి, సీలేసేయాలి, తాళం అన్నీ అందులోనే చేసుకుంటారు బాబు. మరి కోర్టులకు కూడా కెమెరాలు పెట్టేసి చేయాలి తప్ప కోర్టులకు కూడా బయట తీసుకురాకూడదు. ఆ పని చేస్తే 100 ప్రశ్నలకి ఒకే సమాధానం, 100 తాళం కప్పలకు ఒకే తాళం చేయలాగా ఈ రాష్ట్రంలో అసంతృప్తులు, ఆలకలు, గిలకలు ఇలాంటి బోళలు ఉన్నాయి కదా, అన్నీ కొట్టుపోతాయి. మీ పని మీరు హాయిగా చేసుకోవచ్చు. ఎందుకంటే మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఉపాధి కల్పిస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు, సంక్షేమ పథకాలు అద్భుతంగా చేస్తున్నారు.
వాళ్ళు మూలబడేసిన ఇళ్ళన్నీ నిన్న 3 లక్షలు ఇచ్చారు. ఏంటండి ఎంత పాపం చేయడు జగన్మోహన్ రెడ్డి. మీరు కట్టించిన టిడ్కో ఇళ్ళు అయితే ఇంకా బ్రహ్మాండ కమ్యూనిటీలాగా ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీ లాగా. అవన్నీ కూడా ఇచ్చేస్తే ప్రజల్లో మీకు మంచి పేరు అవుతుంది. ఈ లోపల వీళ్ళు కూసి కోతలకి మీ కేడర్ చిరాకు వస్తుంది, సహనం కోల్పోతున్నారు. అందుకని వాళ్ళు ఏం చేయాలంటే పెడేలమని 4 పీకి ఒక గంపేసి కప్పెట్టి వెళ్ళాలని ఆ పని చేయాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.